హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఈరోజు 10-11 ఇయర్స్ పాపలకి సింపుల్ పఫ్ డిజైన్, హ్యాండ్ డిజైన్ చూపిస్తున్నానండి. చూడండి, వాళ్ళది మెజర్మెంట్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. యాక్చువల్గా మెజర్మెంట్ 7 ఇంచెస్, కానీ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్కి హాఫ్ ఇంచ్ పైన, హాఫ్ ఇంచ్ కింద స్టిచ్చెస్కి తీసేసుకుంటున్నాను. టోటల్గా మనకి 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్ కదా. నేను ఈ 8 ఇంచెస్కి ఇలా ఒక మార్జిన్ అయితే చేసేసాను. మనం 8 ఇంచెస్కి చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ డౌన్ 2.5కి ఒక మార్కింగ్ చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్కి 1.5 కలిపిన మనకి 8.5 అవుతుంది. ఇక్కడ చూసారా, 8.5. ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ 3 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. చూసారా, ఈ 3 ఇంచెస్ మనకు కుచ్చులకు పనికొస్తుంది అన్నమాట. ఈ 3 ఇంచెస్ని వదిలేసి ఫస్ట్ మనం ఇక్కడ 3 ఇంచెస్, మనకు కుచ్చులు ఎక్కువ కావాలంటే ఇక్కడ 5 ఇంచెస్, నేను 3 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కుచ్చులోకి కావాలంటే 5 ఇంచెస్, 6 ఇంచెస్ అలా కూడా పెట్టేసుకోవచ్చండి. కానీ నేనైతే 3 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. నాకు చంక రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్. చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా స్టిచ్చెస్కి. క్లియర్గా అర్థమవుతుంది కదా. చూడండి, ఇప్పుడు మనకి ఇలా మెజర్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మనం ఏ హ్యాండ్కైనా ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇలా కర్వ్ స్కేల్, ఇప్పుడు ఈ హ్యాండ్ రౌండ్ సరిగ్గా తిప్పడం రాదు కదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. చూడండి, ఈ కర్వ్ స్కేల్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో చూసారా, ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ ఎందుకు అక్క ఎక్స్ట్రా పెట్టేసుకున్నారని అడిగారు అనుకోండి. చూడండి, నేనైతే ఇక్కడ ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసేసుకుంటున్నానండి. 2 అయినా 1.5 అయినా మన ఇష్టము. ఈ క్లాత్ ఎందుకంటే నేను చిన్న మనకు కుచ్చులు పెట్టేసుకుంటాం కదండి పఫ్ లేవడానికి అన్నమాట. చూడండి, దీన్ని నేను దీంట్లోకి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇలా కలిసిపోయింది కదా, దీన్ని ఇలా డౌన్ చేసేయాలి. చూసారా, ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసి 4 ఇంచెస్ ఉందండి పాపది. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఓకేనా. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ కుచ్చులకి వెళ్ళిపోతుంది, కింద కుచ్చులకి. ఇది హ్యాండ్ రౌండ్ 4 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్లో హాఫ్ 4 ఇంచెస్, ఈ 2 ఇంచెస్ కుచ్చులకి. ఇప్పుడు మన చంక రౌండ్ ఇక్కడ, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని క్లియర్గా అర్థమైంది కదండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇది టోటల్గా 7 ఇంచెస్ ఉందండి, కానీ నేను స్టిచ్చెస్కి కలిపేసి 8 ఇంచెస్ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఒక 3, మనం కుచ్చులు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ నేను 3 ఇంచెస్కి అలా పెట్టేసుకొని వదిలేసిన తర్వాతనే నేను ఇది చంక రౌండ్ 2.5 చంక డౌన్ 2.5 తీసేసుకున్నానండి దీనికి. ఇక్కడ నుండి నేను ఇక్కడికి ఇలా కలిపేసుకున్నాను. ఈ పైన 1.5 కానీ 2 కానీ 3 వరకు కూడా పెట్టేసుకోవచ్చండి. మన పఫ్ కట్ చేసుకొని పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను స్మాల్ పఫే కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా క్లియర్గా అర్థమైంది కదా. ఇది పఫ్ అండి, మెజర్మెంట్ ఇంత తీసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనకి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ఇది ఇక్కడ హైట్, ఇక్కడ వెడల్పులో, ఇక్కడ హైట్లో ఇది ఎక్స్ట్రా తీసేసుకున్నాం పఫ్ కోసం. ఇప్పుడు ఇది కటింగ్ అయిపోయింది కదండి, నేను స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మనం హ్యాండ్ని ఇలా కట్ చేసేసుకున్నాం కదా, దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా పెట్టేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ ఉండాలన్నమాట. దీన్ని ఇలా తిప్పేయాలి స్టిచ్ చేసి. చూడండి, ఒక పావు ఇంచు క్లాత్ అంతా వదిలేసుకుంటూ మనం ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని తిప్పేసి మనం కుచ్చులు పెట్టేసుకుందాం. ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి, కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అంతా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది కొంచెం లావుగా ఉందండి క్లాత్, చెమ్కీస్ వచ్చాయి, అందుకే ఇలా సౌండ్ వస్తుంది.
చూసారా? ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసి ఒక టాప్ స్టిచ్ వేసేయాలండి. మనము క్లాత్ స్టిఫ్గా అట్లానే కనబడుతుంది, నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన క్లాత్ని మనం ఇలా లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక స్టిచ్ అయితే పెట్టేసుకుందాం. ఫస్ట్ మనము కింద క్లాత్ పైన క్లాత్ ఈక్వల్గా అనుకొని ముడతలేవి లేకుండా నీట్గా సెట్ చేసుకున్న తర్వాతే ఈ జాయింటింగ్ స్టిచ్ అయితే పెట్టాలండి. ఎప్పుడైనా సరే మనం ఏది స్టిచ్ చేసినా సరే కానీ ఫినిషింగ్ నీట్గా రావాలండి. కొంచెం కొంచెం ముడతల్లాగా ఉన్నా కానీ అంత లుక్ బాగోదు. చూడండి నేనైతే దీన్ని ఇలా నీట్గా, ఈ హ్యాండ్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకి ఎప్పుడు బాహుబలి హ్యాండే కాకుండా ఇలా డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. చూడండి దీన్ని ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలండి. ఫస్ట్ తీసేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని మిడిల్లో ఇలా పట్టేసుకొని కరెక్ట్గా మిడిల్ దగ్గర చిన్నగా ఇలా టక్ అయితే ఇచ్చుకోండి. చూడండి ఇప్పుడు మనము ఇక్కడ 3 ఇంచెస్ అనుకున్నాం కదండి ఎక్స్ట్రా క్లాత్. ఇలా ఇక్కడ ఒక మార్కింగ్, కింద వైపున ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకోరు, మీకు ఈజీగా ఉంటుంది కదా. ఇక 3 ఇంచెస్కి ఇక్కడ పెట్టేసాను మార్కింగ్. ఎక్స్ట్రా క్లాత్ కదా, చిన్న చిన్న ప్రిల్స్ ఎలా పెడతానో చూడండి. కింద వైపున కరెక్ట్గా ఒక 1 ఇంచ్ అలా వదిలేస్తున్నానండి నేనైతే. ఇలా 2 హ్యాండ్స్తోని చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇది లావుగా ఉందండి క్లాత్, అందుకనే నేను ఇలా నెమ్మదిగా చూపిస్తున్నాను. మీకు చమ్కీస్ వచ్చాయి. ఇలా సరిపోతుందండి, మనకు లుక్ బాగా వస్తుంది. ఇది చూడండి, ఇది ఇలా ఉంది కదా. దీనిపైన ఉండే నేను మళ్ళీ ఒక స్టిచ్ వేసేస్తున్నాను. చూడండి వెనుకకు ముందుకు ఒక కుట్టు పెట్టేసుకుంటే మనకు ఈ కుచ్చులు అనేటివి జరగకుండా నీట్గా అలానే ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను 7 ఇంచెస్ కదండి, మనం ఇక్కడ నుండి చూసేసుకొని 4 ఇంచెస్ వదిలేసుకొని, 7 ఇంచెస్ అంటే నేను 4 ఇంచెస్ వదిలేసి ఇక్కడ నుండి చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి. మీకు ఇది ఇంత లాంగ్ అయిపోతుంది కదా అని అనుకోకండి, సరిపోతుంది మనకి మెజర్మెంట్ ప్రకారము. చూడండి ఇప్పుడు ఇది ఉందా, ఈ కుచ్చు అనేది దీంట్లో కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి, చూడండి ఇప్పుడు దీనికి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసింది కదా, అలానే మనకి ఇది సెట్ అయిపోతుంది. చిన్న చిన్నగా ఇలా ప్రిల్స్ కుచ్చులు పెట్టేసుకుంటూ రావాలి. చూడండి అక్కడ నేను 4 ఇంచెస్ వదిలేశాను కదా, ఈ ఎక్స్ట్రా దారాలని చూసారా, సైడ్ నుండి చూస్తే ఎంత బాగా వచ్చేసిందండి. ఇది సింపుల్ డిజైనే కానీ లుక్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు బాహుబలి హ్యాండే కాకుండా
ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఏ వైపున చూసినా కానీ హ్యాండ్ డిజైన్ అయితే బాగుందండి. చూడండి, ఎటు తిప్పినా చాలా బాగుంది కదా. ఇలా ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి.